నమస్తే, వెల్కమ్ టు NHTV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. భారత రక్షణ రంగ ఎగుమతులు ఏవైతే ఉన్నాయో నిజానికి వాటి గురించి మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల క్రితం గనక ఆలోచిస్తే మన రక్షణ రంగానికి సంబంధించి మనం ఎక్కువగా దిగుమతుల్లో ఉన్నాం. సో ఏ రష్యా నుంచో లేకపోతే ఫ్రాన్స్ నుంచో లేకపోతే US నుంచో అన్నట్టుగా ఉండేది మన పరిస్థితి. కానీ ఈరోజు ఎక్స్పోర్ట్స్ మనము 10 సంవత్సరాల క్రితం అయితే 2,000 కోట్ల రూపాయలు ఉండేది. ఈ రోజుకు గనక చూసినట్లయితే 10 సంవత్సరాల తర్వాత 21,000 కోట్లు ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం రక్షణ రంగానికి సంబంధించి. అది చిన్న ప్రోడక్ట్ నుంచి పెద్ద ఫైటర్ జెట్ వరకు కావచ్చు, ఇంకేదైనా మనం మాట్లాడుకుంటే రక్షణ రంగానికి సంబంధించి ముఖ్యంగా ఇదొక ఎత్తు అయితే 2040 కల్లా దాదాపు 50,000 కోట్లు టార్గెట్ పెట్టుకొని మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. సో ఇటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే భారతదేశం ఆత్మనిర్భర్ భారత్లో దూసుకెళ్తోంది అని మనం ఖచ్చితంగా దీన్ని మాట్లాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం రాబోయే రోజుల్లో, ఎందుకంటే మనం చుట్టూ చూస్తున్నాం యుద్ధాలు ఏ విధంగా ఉన్నాయి, ఒక సాంప్రదాయబద్ధమైన యుద్ధ రీతి అనేది పోయింది, ఒక ట్రెడిషనల్ వార్ఫేర్ అనేది పోయి ఒక కొత్త పంద మనం చూస్తూ ఉన్నాం. సో ఒక డ్రోన్ రావడం కానీ, ఒక లేజర్ బీమ్ రావడం కానీ, లేకపోతే మనం ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ గురించి మాట్లాడుకున్నాం, లేకపోతే ఇంకా ఈ మిజైల్స్ కూడా చాలా టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ మిజైల్స్, బెలూన్స్ వచ్చాయి. సో ఇంకా ఏవేవో రకరకాలు, మొత్తానికి ఇదంతా కూడా ఒక కొత్త పందాలో వెళ్లాల్సి వస్తుంది. ఈ కొత్త పందా అంటే దానికి ట్రైనింగ్ కూడా అవసరం. మరి దానికి భారత్ ఎలా సమాయత్తమైంది? ఇదంతా ఒక ఎత్తు అయితే రక్షణ రంగం విషయానికి వస్తే అటు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ, ఈ మూడు కూడా అనుసంధానం అవ్వాల్సిన, ఇంటర్ కనెక్ట్ అవ్వాల్సిన అవసరాలు మన ప్రభుత్వం గుర్తించింది. వాటి కోసం అడుగులు వేస్తోంది. చాలా అద్భుతంగా ఉంది నిజానికి. మనం ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. పరం గారు ఉన్నారు, కల్నల్ పరం, మాజీ సైనికాధికారి. పరం గారు నమస్తే అండి. నమస్కారం. పరం గారు, సో నిజానికి మనం చాలా ప్రోగ్రెసివ్గా వెళ్తున్నాం ఈ ఎక్స్పోర్ట్స్లో అనేది తెలుస్తోంది. అంటే ఎక్స్పోర్ట్స్లో ప్రోగ్రెసివ్ వెళ్తున్నాం అంటే మనం ఆత్మనిర్భర్ భారత్ కూడా అంత అద్భుతంగా ఉంది అని మనం ప్యారలల్గా అనుకోవచ్చు. సో ఎట్లా ఉంది ఓవరాల్ సినేరియో చూస్తే ఈ విషయంలో? కరెక్ట్ అండి. ఫ్రమ్ 2000 crores ఇన్ సమ్వేర్ ఇన్ 2004-5-6 మనము వీ హావ్ కమ్ టు 21,000 crores అంటే ఆటోమేటికలీ మీ మేక్ ఇన్ ఇండియా పుష్ ఏదైతే ఇచ్చిందో గవర్నమెంట్ అండ్ ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే ఇచ్చిందో పుష్ గవర్నమెంట్, అది వర్క్ అవుతుందని చెప్పుకోవాలండి. సో అదర్వైజ్ ఇంత మ్యానిఫోల్డ్ ఇంక్రీజ్ రాదు. అండ్ దెన్ వీఆర్ టార్గెటింగ్ 50,000 crores. సో ఇట్స్ నాట్ ఈజీ అంటిల్ అండ్ అన్లెస్ మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే కానీ అది ఈజీ కాదు. సో మీరు ఈ వీటిని డివైడ్ చేసి చూసి 21,000 crores లో మేజర్ మన కస్టమర్స్, టాప్ 3 కంట్రీస్ కస్టమర్స్ చూస్తే మీరు సర్ప్రైజింగ్లీ USA ఇస్ ద టాప్ మోస్ట్ కస్టమర్, అండ్ దెన్ ఫ్రాన్స్ అండ్ దెన్ ఆర్మేనియా. సో మనం USA కి మేజర్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ హెలికాప్టర్ పార్ట్స్, స్పేర్ పార్ట్స్ అండ్ టెక్నాలజీ లాంటివి సప్లై చేస్తున్నాము ఫర్ డిఫెన్స్ మేజర్స్. లాక్హీడ్ మార్టిన్ అండ్ బోయింగ్ ఆర్ ద డిఫెన్స్ మేజర్స్. వాళ్ళకి మనం సప్లై, అవి గ్లోబల్ డిఫెన్స్ మేజర్స్, వాళ్ళకి మనం సప్లై చేస్తున్నాము. అదే కాకుండా ఫ్రాన్స్ కేమో టెక్నాలజీ, సాఫ్ట్వేర్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ మనం సప్లై చేస్తున్నాము. ఆర్మేనియాకేమో మనము గన్స్ అవి సప్లై చేస్తున్నాము. గన్స్, వెపన్ లొకేటింగ్ రడార్స్ లాంటివి, మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ సిస్టమ్స్ మన దగ్గర పినాకాస్ అని ఉన్నాయిలేండి. పినాకాస్ అని మల్టీ బ్యారల్ రాకెట్ లాంచింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అవి ఇవన్నీ మనం వాళ్ళకి సప్లై చేస్తున్నాం. సో దానివల్ల మన డిఫెన్స్ అవుట్పుట్ పెరిగింది, బేసికలీ ఎక్స్పోర్ట్ పెరిగింది. సో ఇట్స్ అ మేజర్ పాజిటివ్. అంటే దట్ మీన్స్ మనకి దట్ మచ్ మోర్ మనీ టు మోడర్నైజ్ అవర్ ఓన్ సెక్టర్. మన డిఫెన్స్ అది మళ్ళీ రీఇన్వెస్ట్ చేసి మన సెక్టర్ మన డిఫెన్స్ సెక్టర్ మనం మోడర్నైజ్ చేసుకునే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఆ మనీ ఫ్లో, ఆ క్యాష్ ఫ్లో వల్ల. సో అదర్వైజ్ అది ఇంటర్నల్ గా జనరేట్ అవ్వాల్సిన అవసరం ఉండేది. బికాస్ మన టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అయితే స్టాప్ కాదు. మీరు వరల్డ్ తో క్యాచ్అప్ చేసి మీరు ఇన్నోవేట్ చేస్తూ ఉండాలి అంటే మీరు మనీ ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి. అది ఇంటర్నల్ మనీ అయినా బయట నుంచి వచ్చిన రెవెన్యూ అయినా మీరు అది మీ ఇన్నోవేటివ్నెస్ మీద ఉంటుంది అనమాట, మీ బిజినెస్ అక్యుమెంట్ మీద ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ 21,000 crores ఏదైతే మనకి రెవెన్యూ అయితే ఏదైతే జనరేట్ చేస్తున్నామో ఎక్స్పోర్ట్స్ లో, దట్ రెవెన్యూ, పార్ట్ ఆఫ్ దట్ రెవెన్యూ కెన్ బి ఛానల్ బ్యాక్ ఇంటూ ఇన్నోవేషన్, ఇంప్రొవైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. సో దట్ ఈస్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఏంటంటే మనం రిసోర్సెస్ క్రియేట్ చేసుకుంటాం, మనం రిసోర్సెస్ క్రియేట్ చేసుకుంటాం బై గివింగ్ ఆత్మనిర్భర్ పుష్ ఏదైతే ఇచ్చామో, మేక్ ఇన్ ఇండియా అండ్ ఆత్మనిర్భర్ జాయింట్ పుష్ ఏదైతే ఇచ్చామో, దానివల్ల ఈ రిసోర్స్ పుష్ వచ్చింది అండ్ రిసోర్స్ పూల్ క్రియేట్ అయిందండి. సో ఇట్స్ ఎ హ్యూజ్ పాజిటివ్ ఫర్ అస్ అండి. అయితే పరం గారు, ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఇది వరకు అంటే 10 years బ్యాక్ వరకు
అంటే మనకంత సత్తా లేక మనము చేయలేదా, లేకపోతే దాని మీద ఫోకస్ చెయ్యక మనం ఇంత ప్రొడక్టివ్గా ముందుకు వెళ్ళలేదా? ఎలా అర్థం చేసుకోవాలి? ఒక ఫ్యాక్ట్ చాలా సింపుల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఉందండి. ఇండియాలో ఉన్న హ్యూమన్ క్యాపిటల్ అండ్ ఇంటెలెక్చువల్ క్యాపిటల్ ప్రపంచంలో ఏ సింగిల్ కంట్రీలోనూ, ఏ సింగిల్ ఫ్రీ డెమోక్రటిక్ కంట్రీలోనూ లేదు. చైనాలో ఉందని చెప్పుకుంటారు, చైనాలో ఎంత ఉంది ఎంత లేదని మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఐరన్ ఘటనతో కప్పేస్తారు అన్ని వాళ్ళు. సో వాళ్ళ దగ్గర ఉందా లేదా అని మనం చెప్పుకోలేం. కానీ ప్రపంచం అంతట్లో ఉన్నంత హ్యూమన్ క్యాపిటల్ అండ్ ఇంటెలెక్చువల్ క్యాపిటల్ ఇంకెవరికి లేదు. సో ఇది వరకు ఏంటంటే ఒక ఛానలైజ్డ్ అండ్ ఫోకస్డ్ అప్రోచ్ లేకపోతుండే మనకి. వీళ్ళని ఈ రిసోర్సెస్ ని ట్యాప్ చేసుకోవాలి, వీటి బెనిఫిట్ తీసుకుని మనం వీళ్ళని ఇండియాలోనే ఇన్వెస్ట్ చేయించి ఇండియాలోనే వీళ్ళ ఈ రిసోర్సెస్ ని యూటిలైజ్ చేసుకుని మనం ఇట్లాంటి పుష్ చేయొచ్చు అనే ఐడియా క్లియర్ గా చెప్పుకోవాలంటే మోదీ గారికి వచ్చింది ఐడియా. మేక్ ఇన్ ఇండియా పుష్ అండ్ ఆత్మ నిర్భర్ పుష్ అంటే ఏంటి, ఇండియాలో క్రియేట్ చేయండి. మీరు ఇండియాలో క్రియేట్ చేస్తే ఏంటి, మీకు రా మెటీరియల్ చీప్ వస్తుంది, లేబర్ చీప్ వస్తుంది, కరెన్సీ ఎక్స్చేంజ్ వాల్యూలో రూపాయి వర్సెస్ డాలర్ లో రూపీ మీకు చీపర్ పడుతుంది, బికాస్ యూ మ్యానుఫ్యాక్చర్ ఇన్ రూపీస్ అండ్ ఎక్స్పోర్ట్ ఇన్ డాలర్స్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెనిఫిషియల్. సో అదొకటి. దాని థర్డ్ ఏమంది, గవర్నమెంట్ మేము మీకు బెనిఫిట్స్ ఇస్తాము, గవర్నమెంటల్ బెనిఫిట్స్, టాక్సెస్ అవి తగ్గించి రెడ్ టేప్ అవన్నీ తగ్గించి మీకు ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంప్రూవ్ చేస్తాం మేము మీకు. సో మీరు వచ్చి చేయండి అంటున్నారు. గ్లోబల్ ప్లేయర్స్, ఇండియన్ ప్లేయర్స్, దే ఆర్ ఎంకరేజ్ బై దట్. ట్యాక్స్ ఆప్స్ అవన్నీ వాళ్ళు క్రియేట్ చేసే రెవెన్యూలో మీరు క్రియేట్ చేసే రెవెన్యూలో 30% ట్యాక్స్ కట్టేయాలి, 40% ట్యాక్స్ కట్టేయాలి అంటే ఎవరికైనా దే విల్ బి అన్హ్యాపీ. సో ఇప్పుడు మేము ఆ ట్యాక్సెస్ తగ్గించాము, ఆ ట్యాక్స్ లోడ్ తగ్గింది మీ మీద, సో మీకు ఓవర్ హెడ్స్ తగ్గుతున్నాయంటే ఎవరికైనా సంతోషం అనిపిస్తుంది. క్లియర్ గా చెప్పాలంటే గవర్నమెంట్ ఫోకస్ షిఫ్ట్ అయింది ఆఫ్టర్ 2014. గవర్నమెంట్ స్టార్టెడ్ ఫోకసింగ్ మోర్ ఆన్ యూటిలైజింగ్ అవర్ ఓన్ రిసోర్సెస్. అంటే మన దగ్గర ఉన్నాయి రిసోర్సెస్, జస్ట్ మనం ఒక ఛానలైజ్డ్ అప్రోచ్ పెడితే మనమే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, మనం బయటకు వెళ్తున్నాం అన్న ఒక థాట్ తోటి, సింగిల్ మైండెడ్ పుష్ తోటి, మోదీ గారి ఇచ్చిన పుష్ తోటి ఇవన్నీ క్రియేట్ అవుతున్నాయి. ముందు ఇంకా మంచి కాలం వస్తుంది, ఇంకా చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి, ఇంకా చాలా ఇండిజినస్ జరుగుతుంది. దెర్ బి మోర్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ టెక్నాలజీలో ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది మీకు. టెక్నాలజీ ఇన్వెస్ట్ చేస్తే మీకు 6 నెలలు 7 నెలలు ఏడాదిలో మీకు రిజల్ట్ కనిపించదు, కానీ లాంగ్ టర్మ్ లో టెక్నాలజీ చూపించేంత రిజల్ట్ ఏది చూపించలేదండి. సో దట్ వీఆర్ ప్రొసీడింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ యాజ్ ఆఫ్ నౌ. ఇన్ ద లాస్ట్ 10 years మనం ప్రొసీడ్ అవుతున్నాం, చాలా ఫాస్ట్ గా ప్రొసీడ్ అవుతున్నాం, అండ్ వీఆర్ ప్రొసీడింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అండ్ పరం గారు, ఇక్కడ టెక్నాలజీ విషయం మాట్లాడారు. సో చూస్తే ఇప్పటివరకు కూడా ఒక సాంప్రదాయబద్ధమైన వార్ఫేర్ మనం చూసాం, సో యుద్ధాలు అనే విషయంలో. బట్ ఇప్పుడంతా కూడా కంప్లీట్ డిఫరెంట్ టెక్నాలజీ. అంటే ఒక ఫైటర్ జెట్తో పెద్ద పని లేదు, ఒక డ్రోన్ సరిపోతుందని ఎలాన్ మాస్క్ అన్న సందర్భం ఈరోజు. సో అంటే ఒక కొత్త ఇన్వెన్షన్కి మనం వెళ్తున్నాం, కొత్త ఎవల్యూషన్కి వెళ్తున్నాం అన్నట్టుగా ఉంది. సో ఇది కూడా మనం ఎట్లా ఇన్కల్కేట్ చేసుకోగలిగాం, భారత్ కానీ మన సైనికులు కానీ ఆ ట్రైనింగ్ విషయంలో కానీ మనం ఇంకా ముందుకు వెళ్ళాలా, లేకపోతే ఆల్రెడీ ఆ సత్తా మనకుందా? ఇవి ట్రైనింగ్ అనేవి అండ్ వార్ గేమ్స్ అనేవి కాన్స్టెంట్ ప్రాక్టీస్ నడుస్తుంటుందండి. కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ ద ఫీడ్బ్యాక్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, మీరు ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ బి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వి ఫీడ్ ఇట్ బ్యాక్. ఇక్కడ నుంచి ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ బి మధ్యలో 5 కిలోమీటర్లు, 1 కిలోమీటర్ తర్వాత రైట్ టర్న్ వస్తుంది, ఇంకో 2 కిలోమీటర్ల తర్వాత లెఫ్ట్ టర్న్ వస్తుంది, ఇంకో కిలోమీటర్ తర్వాత రోడ్ బెండ్ అవుతుంది, బెండ్ అయిన తర్వాత హెయిర్ పిన్ బెండ్ వచ్చింది, హెయిర్ పిన్ బెండ్ ఎండ్కి వెళ్ళేసరికి మీరు పాయింట్ బికి చేరుకుంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్పుట్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాని తర్వాత ఫర్దర్ ఇన్పుట్స్ ఏంటి టు రిఫైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ ట్రావెల్ చేసిన వాళ్ళు ఏమంటారు, ఇక్కడ ఈ బెండ్ దగ్గర మీకు రోడ్ చాలా చిన్నది, ఈ టర్న్ దగ్గర మీకు 2-way ట్రాఫిక్ వస్తుంది, సో రష్ ఉండొచ్చు, ఈ బెండ్ దాటిన తర్వాత మీకు రోడ్ గోతులు ఉంది, సో మీకు డిలే అవ్వచ్చు, సో మీకు 20 నిమిషాలు పట్టాల్సింది అరగంట పడుతుంది, లేకపోతే 20 నిమిషాలు పట్టాల్సింది ఇప్పుడు రోడ్ మంచిది వేయడం వల్ల 17 నిమిషాలే పడుతుంది. దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది ఫిజికల్ ప్రాక్టీస్ ఇండియన్ ఆర్మీ డిఫెన్స్ ఫోర్సెస్ లో ఆల్వేస్ ఇట్ వాస్ దేర్ అండి. అంటే ఒక ట్రైనింగ్ మాడ్యూల్ ఉంటుంది, ట్రైనింగ్ చేస్తాం, ట్రైనింగ్ ఫీడ్బ్యాక్ ఆటోమేటిక్లీ ట్రైనింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఈ ట్రైనింగ్ లో ఈ గ్యాప్స్ కనిపించాయి మా స్టూడెంట్స్ కి అని ఒక ఫీడ్బ్యాక్ ఉంటుంది ఆఫ్టర్ ఎవ్రీ ట్రైనింగ్. ఆ ఫీడ్బ్యాక్ మళ్ళీ ట్రైనింగ్ లో ఫీడింగ్ చేసి వీల్ ట్రై టు ఇంప్రూవ్ అవర్ ట్రైనింగ్. సో దట్స్ కాన్స్టెంట్ ప్రాసెస్ గోయింగ్ ఆన్. సో ట్రైనింగ్ ఇంప్రూవ్మెంట్ టు ట్రైనింగ్ ఇస్ అ కాన్స్టెంట్ ప్రాసెస్. అండ్ ఇక డ్రోన్స్ గురించి అంటారా, డ్రోన్స్ అనేది ఎప్పటి నుంచో మనకి డ్రోన్స్ ఇంట్రడ్యూస్ అయినప్పటి నుంచి ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆల్సో స్టార్టెడ్ యూజింగ్. మనం చాలా ఎక్స్టెన్సివ్ గా డ్రోన్స్ యూజ్ చేస్తున్నాము. స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ స్కోప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంకా చాలా ఉంది. ఆ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ చేస్తూనే ఉన్నాము. అండ్ మనవి రీసెర్చ్ R&D ల్యాబ్స్ అవి ఉంటాయి మనవి. ఆ R&D ల్యాబ్స్ చేసి ఇస్తుంటారు, ఫీల్డ్ టెస్టింగ్ అవుతుంటుంది. సో దట్స్ ఎ ప్యారలల్ ప్రాసెస్ రన్నింగ్ అండి. సో మనము దానిలో ఇంకా ప్రోగ్రెస్ చేయాలంటే ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆల్వేస్ ఎస్. ప్రోగ్రెస్ చేస్తూనే ఉండాలి, టెక్నాలజీ ఇంకా ఇంప్రూవ్ చేస్తూనే ఉండాలి, ఇంకా రిఫైన్ చేస్తూనే ఉండాలి. బట్ దెన్ దట్ డజంట్ మీన్
మనం వెనకబడ్డాము అన్న నోషన్ మాత్రం మనకు ఉండక్కర్లేదు. వీఆర్ ఇన్ పేస్ విత్ ద వరల్డ్ అండి. ఓకే, అండ్ మరోవైపు సార్, ఇప్పుడు మనకు త్రివిధ దళాలు ఉన్నాయి, అటు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ. సో వీటిని ఇంటర్ కనెక్ట్ చేసుకోవాలి మనం అనుసంధానం చేసుకోవాలి అనేది ఎప్పటి నుంచో ఉంది. అందులో మనం ఎంతవరకు ప్రోగ్రెస్ అయ్యాం అండ్ భవిష్యత్తులో మనం ఎంత ప్రామిసింగ్గా ముందుకు వెళ్తున్నాం? సో ఇది ఎప్పటికీ ఉండేదండి, అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిందని చెప్పుకోకూడదు మనము. ఓకే, ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఓల్డ్ ప్రాక్టీస్, ఎప్పటి నుంచి నడుస్తున్న ప్రాక్టీసెస్. ఇటు వచ్చి మనకి కార్గిల్ యుద్ధం ఒక లెసన్ నేర్పించింది మనకి, ఏంటంటే ఇంకా క్లోజ్ కోఆర్డినేషన్ కావాలి ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్ కి, నేవీకి అని. అప్పటి నుంచి ట్రై సర్వీసెస్ ఆర్ బై సర్వీసెస్, అప్పుడప్పుడు ఆర్మీ నేవీ ఎక్సర్సైజ్ అవుతుంది, అప్పుడప్పుడు నేవీ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అవుతుంది, అప్పుడప్పుడు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అవుతుంది, అప్పుడప్పుడు ముగ్గురిది కలిపి అవుతుంది. సో డిపెండింగ్ అపాన్ అవైలబిలిటీ అండ్ లాజిస్టిక్ అవైలబిలిటీ, ఈ ఎక్సర్సైజ్ అనేవి ఇప్పుడు ఇంకా ఇంటెన్సిఫై అయ్యాయి, ఇంకా చాలా రిఫైన్డ్ గా, చాలా టాక్టికల్. అండ్ అపార్ట్ ఫ్రమ్ స్ట్రాటజీ దే లుక్ ఎట్ టాక్టిక్స్ ఆల్సో. టాక్టికల్ అంటే ఏ టెరెన్ లో యుద్ధం జరుగుతుంది, ఎవరు ఏ టెరెన్ లో పార్టిసిపేట్ చేయాలి, ఆ టెరెన్ లో ఆ సీజన్, లైక్ మీరు పంజాబ్ లో వెళ్ళి యుద్ధం చేశారనుకోండి, పంజాబ్ లో వెళ్ళి యుద్ధం చేస్తే మీకు రైనీ సీజన్ లో మీరు వెళ్ళి యుద్ధాలు చేయలేరు పంజాబ్ లో, ఎందుకంటే పాడి పంటలు ఉంటాయి, పాడి పంటల్లో నీళ్లు అవి నిండు ఉంటాయి, బురద ఉంటుంది, మీ ట్యాంక్స్, వెహికల్స్ అన్ని ఇరుక్కుపోతాయి. సో పంజాబ్ లో ఆ టైంలో యుద్ధం చేయాలంటే మీరు చేయలేరు. సో ఆ చిన్న న్యూయాన్సెస్ కూడా ఈ వార్ గేమింగ్ లో చేసి అవి ప్రాక్టీస్ చేస్తాం అనమాట. అవి ప్రాక్టీస్ చేసే ఉన్నాయి. ట్రై పార్టీ ఎక్సర్సైజెస్ అనేవి, ఇప్పుడు ట్రై ఫోర్సెస్ ఎక్సర్సైజెస్ అనేవి యాజ్ ఆన్ టుడే ఇట్ ఈస్ ఎ వెరీ కామన్ ప్రాక్టీస్ అక్రాస్ ఆల్ ద ఆర్మ్ ఫోర్సెస్. సో కోఆర్డినేషన్ మాత్రం చాలా క్లోజ్ గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇన్ ఆపరేషనల్ డిస్కషన్స్ అవుతాయి. ఆ ఆపరేషనల్ డిస్కషన్స్ లో కూడా జనరలీ ఈ స్ట్రైక్ ఫార్మేషన్స్ అవి ఏవైతే ఉంటాయి, ఏవైతే మనము కాంటాక్ట్ లో ఉన్నామో పాకిస్తాన్ తో కానీ చైనాతో ఉన్న ఫార్మేషన్స్ లో ఏవైతే వార్ గేమ్స్ అవుతాయి, ఇయర్లీ వార్ గేమ్స్ అవుతాయో, దానిలో ఎయిర్ ఫోర్స్ వాళ్ళని, నేవీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడము, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం, వాళ్ళ ప్రిపేర్నెస్, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది అనేది తీసుకోవడం కూడా చాలా నార్మల్ ప్రాక్టీస్. ఇప్పుడు వాళ్ళు లేకుండా ఎక్సర్సైజెస్ జరగవు. సో ఇట్స్ అ కామన్ ప్రాక్టీస్ నౌ ఇన్ ఆల్ ది డిఫెన్స్ ఫోర్సెస్ అండి. ఓకే, పరమ్ గారు, ఫైనల్గా ఇప్పుడు మనం 2047 వికసిత్ భారత్ అంటున్నాం. సో ఆర్థిక పరంగా మనం ఎదుగుతూ ఉన్న క్రమంలో ఇప్పుడు రక్షణ శాఖ రంగ ఎగుమతులు ఏవైతే ఉన్నాయో 21,000 కోట్లకు చేరుకోవడం అనేది మనకు ఎట్లా సపోర్టివ్గా ఉంటుంది? భవిష్యత్తులో ఇంకా మనకు 50,000 కోట్లు, 2029కి 50,000 కోట్లు అని టార్గెట్. సో దీనివల్ల మనము ప్రపంచాన్ని ఈ రకంగా శాసించే పరిస్థితి ఉంటుందా? ఈ ట్రేడ్ విషయంలో ఎలా ఉండబోతోంది మన భవిష్యత్తు? ఓకే, సో వన్ థింగ్ ఏంటంటే కాన్స్టెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం అనుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ చేసి మనము ఈ రెవెన్యూ పెంచుతూ పోయాం అనుకోండి, సో మీకు ప్రతి ఏడాది మీకు 2 or 3% డిఫెన్స్ బడ్జెట్ ఇవ్వాలి మీకు యాన్యువల్ బడ్జెట్ అలొకేషన్స్ లో. ద బిగ్గెస్ట్ ఎఫెక్ట్ విల్ బి కంట్రోలింగ్ దట్ బడ్జెట్. ఆ బడ్జెట్ తీసి మనము మీరు ఏమన్నా కూడా మోడర్నైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆర్ డిఫెన్స్ ఫోర్సెస్ కి బడ్జెట్ అలొకేషన్ చేయడం అనేది ఏదైతే ఉందో అది బేసికలీ యూనో ఈజ్ ఎ కాస్ట్ టు ది నేషన్. అంటే కాస్ట్ టు ది నేషన్, నెసరీ కాస్ట్ అంటే మీరు బేసికలీ డిఫెన్స్ మెయింటైన్ చేయడానికి, మన దేశాన్ని డిఫెండ్ చేసుకోవడానికి నెసరీ కాస్ట్. అంటే దానిలో మనకు వచ్చే ప్రాఫిట్ అంటూ ఉండదు. మిగతా వాటిల్లో ఏం చూస్తారంటే మన రూపీ ఎలా వెళ్తుంది, రూపీ ఎలా రిటర్న్ వస్తుందని చూస్తాం. ఇలాంటి వాటిల్లో ఏంటంటే మీకు బేసికలీ మీ ఖర్చు పెట్టాలి, బికాస్ కాస్ట్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద నేషన్ అంటారు, కాస్ట్ ఆఫ్ డూయింగ్ ద బిజినెస్ అంటారు. సో దీనిలో మీకు ఇన్కమ్ అంటూ ఉండదు. సో బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏమొస్తుందంటే ఈ ఆత్మ నిర్భర్, మేక్ ఇన్ ఇండియా అండ్ ది ఎక్స్పోర్ట్ పుష్ తోటి మీకు ఏమవుతుంది, పార్ట్ ఆఫ్ ద డిఫెన్స్ బడ్జెట్ ఆల్మోస్ట్ 2024-25 ఫిజికల్ ఇయర్ లో మీకు 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అలొకేషన్ ఉంది. $75 బిలియన్ దాకా అలొకేషన్ ఉంది మీకు. ఆ అలొకేషన్ లో మీరు దీని నుంచి రెవెన్యూ జనరేట్ చేశారనుకోండి, పార్ట్ ఆఫ్ ఇట్ కెన్ గో టు దిస్ రెవెన్యూ బడ్జెట్. సో మీ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే డిఫెన్స్ ఏముంటుంది, ఫైనాన్స్ మినిస్టర్కి వెళ్ళి ఏం చెప్పొచ్చు, మేమే కొంచెం రెవెన్యూ జనరేట్ చేసుకుంటాము, ఆ రెవెన్యూ మీరు రిటర్న్ అడగదు, మేము మళ్ళీ మా దానిలో ఇన్వెస్ట్ చేసుకుంటాము, మీరు మాకు ఆ పార్ట్ ఆఫ్ అలొకేషన్ మీరు రెడ్యూస్ చేయండి అనేది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బెనిఫిట్ వీఆర్ గోన్ టు అక్రూ. సో ఏంటి, ఆ 20,000 కోట్లు 30,000 కోట్లు యూ కెన్ యూజ్ ఇన్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఆర్ సమ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఫర్ ద ఇంటర్లాండ్. మన రూరల్ ఏరియాస్ డెవలప్ చేయడానికి వాటికి యూజ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ఇన్కమ్ టు అవర్ గవర్నమెంట్, టు అవర్ ఫైనాన్స్ మినిస్ట్రీ అండి. దట్ ఈస్ అ బిగ్గెస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్, మీరు స్ట్రాటజిక్ బెనిఫిట్ ఏమైతే చూడాలో సెకండ్ది, అది ఏంటంటే మీరు ఇండిజినైజ్ చేసినప్పుడు వెపన్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, వెపన్ సిస్టమ్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, టెక్నాలజీ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, టెక్నాలజీ అప్గ్రేడ్స్ ఇండియాలో అవుతున్నాయి, సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ ఇండియాలో అవుతున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండియాలో డెవలప్ అవుతుంది.
దాని బెనిఫిట్ ఏంటి? ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కోసం మనం బయట నుంచి ఏదైతే తీసుకొస్తామో టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి వాటికి ఆ హెవీ ప్రైస్ మనం పే చేస్తాం, వాళ్ళ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ కాబట్టి. ఇప్పుడు కరెంట్లీ ఏమైపోతుంది, మన టెక్నాలజీ మన దేశానికి పెట్టుకుంటున్నాము, ద కాస్ట్ విల్ బి మినిమం టు బేర్ మినిమం. సో ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మీ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గిపోతాయి. డిపెండెన్స్ ఫారెన్ టెక్నాలజీ రావాలి మీకు, రిపేర్ కి, మెయింటెనెన్స్ కి, లైఫ్ టైమ్ సపోర్ట్ కి ఫారెన్ టెక్నాలజీ మీద, ఫారెన్ సపోర్ట్ మీద మీరు డిపెండ్ అయి ఉంటారు. ఇండిజినైజ్ అయింది అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాపూర్ లో రైఫిల్ ఫ్యాక్టరీ ఉంది, రైఫిల్ ఏదో ఇష్యూ ఉంది, రైఫిల్ ఏదో ఇంప్రూవ్మెంట్ చేయాలి, మీరు ఎవరికో రాయక్కర్లేదు, ఇచ్చాపూర్ లో ఉన్న మన డెట్ కి మన ఒక డివిజన్ ఉంటుంది ఈ DGQA, అది DGQAకి రాసి, బాబు ఈ వెపన్ లో ఈ ఇష్యూస్ వస్తున్నాయి, మేము కాశ్మీర్ లో -20 -30 degrees లో ఆపరేట్ చేసినప్పుడు ఈ ఇష్యూస్ వస్తున్నాయి, డెజర్ట్ లో 55-60 degrees లో ఆపరేట్ చేసినప్పుడు ఈ ఇష్యూస్ వస్తున్నాయి, ఎక్స్ట్రీమ్ మాయిశ్చర్ అంటే వర్షాలు వాటిల్లో, పంజాబ్ లో వాటిల్లో ఈ ఇష్యూస్ వస్తున్నాయి, ఈ డెవలప్మెంట్ చేయండి అంటే స్ట్రైట్ అవే మన R&D లో అక్కడికి వెళ్ళిపోతుంది. ఎవరి కోసం వెయిట్ చేయగలం మనం. ఒక టైం లైన్ తీసుకుని R&D లో ఇన్వెస్ట్ చేసి ఆ R&D కెన్ బి రీఇన్వెస్టెడ్ ఇన్ ఇంప్రూవ్డ్ వెపన్ సిస్టమ్స్ అనమాట. సో ఇట్ బికమ్స్ వెరీ లోకలైజ్డ్ అండ్ కంప్లీట్లీ కంట్రోల్డ్ అట్మాస్ఫియర్. మన కంట్రోల్లో ఉంటాయి అవన్నీ. అండ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ మన చేతిలో మన ఫ్యూచర్, మన చేతిలో మన కంట్రోల్, మన చేతిలో మన వెపన్ సిస్టమ్స్, మన చేతిలో మన స్ట్రాటజీ ఉంటుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బెనిఫిట్ వీఆర్ గోయింగ్ టు అక్రూ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ అండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పరం గారు. సో ఈ విషయంపై పూర్తి అవగాహన మాకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రఘుమూర్తి గారు. యా, సో అదండి పరిస్థితి. మొత్తానికి 2000 కోట్ల నుంచి మనం ఈరోజు 21,000 కోట్లకు భారత రక్షణ శాఖ రంగానికి సంబంధించిన ఎగుమతుల్ని మనం అది పరిస్థితి అక్కడి వరకు వచ్చాం మనం. సో 2029-30 కల్లా కూడా 50,000 కోట్లు టార్గెట్గా పెట్టుకొని ముందుకెళ్తున్నాం. సో ఎక్స్పోర్ట్స్ మనం ఇస్తున్న కొద్దీ మన ఆత్మనిర్భర్ భారత్ మిషన్ అనేది ఏదైతే ఉందో అది ఇంకా సఫలత చెందుతూ ఉంటుంది, అందులో మనం సక్సెస్ అవుతూ ఉన్నామనేది అర్థమవుతోంది. సో ప్రపంచం మన ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడే పరిస్థితికి వస్తోంది. మనం ఒకానొక సందర్భంలో ఇంపోర్ట్స్ చేసుకున్నాం, ఇప్పుడు ఎక్స్పోర్ట్స్కి కూడా మనం అద్భుతంగా ప్రిపేర్ అయ్యి ఆ ఎక్స్పోర్ట్స్లో కూడా టార్గెట్లు పెట్టుకొని ముందుకెళ్తున్నాం అనేది ఈ గత 10 సంవత్సరాల్లో ఇంకా ఒక ర్యాపిడ్ గ్రోత్ కనబడుతుంది అనేది మనం ఈ వీడియోలో చర్చించుకున్నాం. అండ్ రాబోయే రోజుల్లో ఇది మనకు అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ డిఫెన్స్ సెక్టార్లో మన బడ్జెట్స్ కూడా పెంచుకుంటున్నాం, దానికి సంబంధించి రీసెర్చ్ కూడా ఎక్కువ చేస్తూ ఉన్నాం. సో ఇది ఒక మంచి తరుణం అనే అనుకోవాలి. అంటే యుద్ధాలు రావాలని ఎవరు కోరుకోరు, కానీ మనం ఎంతవరకు సమాయత్తం అయ్యాము అనేది మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కన్సిడర్ చేసే పరిస్థితే. ఏమీ లేకుండా ఏదైనా సడన్గా యుద్ధం వస్తే కష్టం అనే పరిస్థితులు కాకుండా, ఎటువంటి యుద్ధం వచ్చినా రాకున్నా మనం ఆ సన్నద్ధత అనేది మన దగ్గర ఉండాలి. అట్ ద సేమ్ టైం దానికి తగ్గ బయలాటరల్ బిజినెస్ అనేది ఉండాలి, ట్రేడ్ అనేది ఉండాలి. సో ఏ రకంగా చూసినా భారత్ అద్భుతంగా అడుగులు వేస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మీకు దీని మీద ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా కూడా కామెంట్ చేయండి, అండ్ మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.